పరీక్షలో అవతకలు పాటుపడినట్టు నేరస్తులు అరెస్ట్ చేసేంత వరకు వామపక్షాల ఐక్యత. అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తూ వచ్చింది. ఈ బీజేపీ ఉన్న 10 ఏళ్ల కాలంలో అదానీ అంబానీలు లక్షల కోట్లకు ఎదిగిన పరిస్థితి ఉన్నది. వాళ్ళు ప్రపంచ కుబేర్ల స్థానానికి చేరింది ఈ 10 ఏళ్ల కాలంలో. అంటే బీజేపీ వచ్చిన తర్వాత దేశంలో పేదరికం మరింత పేదరికంగా మారింది. దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు మరింత ధనవంతులుగా మారినటువంటి పరిస్థితి ఈ బీజేపీ కాలంలో జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా మూడోసారి అతి తక్కువ మెజారిటీతో గెలిచినప్పటికి కూడా గెలిచిన వెంటనే మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సంస్థల్ని మళ్ళీ ప్రైవేట్ చేస్తానికి కోరుకున్నది. ఇదే కిషన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా సింగరేణి కాపాడుతాం, దాన్ని గనులు కాపాడుతామని చెప్పి ఎన్నికలైపోయిన తర్వాత గనుల మంత్రి అయినాక హైదరాబాద్కు వచ్చి దేశంలో 60 గనుల్ని మొత్తం కూడా ప్రైవేట్ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ గనులతో పాటు దేశంలో ఉన్నటువంటి అనేక రంగాల్ని, అనేక ప్రకృతికి సంబంధించిన అనేక సంస్థల్ని మొత్తం కూడా ఇలా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉన్నది. గతంలో అనేక రకాలుగా రైళ్లను, పోస్టలు, బ్యాంకుల్ని, విమానాలని అనేక వాటిని ప్రైవేట్ పరం చేసిండ్రు. అది చాలదని చెప్పేసి ఇవాళ గనుల్ని కూడా ప్రైవేట్ పరం చేస్తానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మోడీ ఉన్నాడంటే వాళ్ళ వెనకాల అదానీ అంబానీలు లక్షల కోట్లు పెట్టుకొని నిలబెడుతుండే తప్ప వాళ్ళ కోసం మోడీ ఉన్నాడు తప్ప వాళ్ళని కాపాడుకోవడం కోసం, వాళ్ళ ఆస్తులు మరింత పెంచడం కోసం ఇవాళ మోడీ పనిచేస్తుంది తప్ప మోడీ ఇవాళ కార్పొరేట్ శక్తులకు పెద్ద జీతంలాగా పనిచేస్తున్నాడు తప్ప మరొకటి కాదు. అందువల్ల ఈ మోడీ ఏదైతే ప్రైవేట్ చేస్తున్న సంస్థలను బొగ్గు గనులు చేస్తా అనుకున్నది విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు, ఈ మధ్యన జరిగినటువంటి నీట్ పరీక్షలో దేశంలో దాదాపు 24 లక్షల మంది పాల్గొంటే అక్కడ మొత్తం నీట్ పేపర్ని లీక్ చేసి మొత్తం పేపర్ మొత్తం కూడా దాంట్లో పాల్గొని మొత్తం ఎవరైతే కొన్నారో డబ్బులు పెట్టి కొనుక్కురో వాళ్ళకి పెద్ద మార్కులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. ఆ నీట్ రిజల్ట్ వల్ల ఒక అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. దేశంలోని 20 లక్షల మంది యువకులు, విద్యార్థులు చాలా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ నీట్ పరీక్ష రద్దు చేయలేదు. ఆ నేరస్తులు అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపడేసినటువంటి పరిస్థితి లేదు. అందులో కూడా దీని వెనకాల కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. అందువల్ల దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు 24 లక్షల మందికి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాడకుండా నీట్ పరీక్షను వెంటనే మళ్ళీ ప్రవేశపెట్టాలి, మళ్ళీ నిర్వహించాలి. దాంతోపాటు ఆ నీట్ పరీక్షలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము చెప్తాను. అందులో భాగంగా ఆ నీట్ విద్యార్థులకు ఏ రకమైనటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారో ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి వామపక్షాల తరఫున ఇలా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేస్తాను. ఇప్పుడు కనుక అట్లాంటి నిర్ణయం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజల్ని కూడా సమీకరించి ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో దేశం మొత్తం కూడా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. దీని ఉద్దేశం, ప్రధానమంత్రి మోడీ అయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అంబానీలకు, అదానీలకు, బహుళజాతి కంపెనీలకు కట్టబెడతా ఉన్నాడు. ఏ ప్రధానమంత్రి చేయనటువంటి సాహసం మోడీ చేస్తూ అసలు ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా చేస్తూ ఉండు. దాంట్లోనే బాగానే ఇంతకుముందే గత 10 ఏళ్లలోనే రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు వీటితో పాటు అనేక సంస్థల్ని ప్రైవేటీకరణ చేసిండు. దానిలో భాగం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు చేయాలని చూసిండు. మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ఆయన కన్ను బొగ్గు గనుల మీద పడ్డది. బొగ్గు గనులను మొత్తం కూడా ప్రైవేటీకరణ చేసి అసలు ప్రభుత్వ సంస్థలు లేకుండా చేసి ప్రజల్ని మొత్తం కూడా దిక్కుదోసని పరిస్థితి నెట్టబెడతాడు. భారతదేశంలో ఇప్పటికే పేదరికం పెరిగిపోయింది. ప్రపంచంలోనే 3వ స్థానంలో పేదరికం ఉంది. మరి భారతదేశం సంపన్న దేశం చేస్తా అని చెప్తుంటే మోడీ కేవలం అదానీ, అంబానీ లాంటి వాళ్ళు సంపన్నులు చేసి వాళ్ళు లక్షల కోట్లు ఎగ్గొట్టినా కూడా వాళ్ళని పట్టించుకోకుండా ప్రజల్ని రోజుకు దీనావస్థలకు నెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మోడీ మతం పేరుతోటి, కులం పేరుతోటి ప్రజల్ని రెచ్చగొట్టి ఒక దేవుడి పేరుతోటి అలా ప్రధానమంత్రి అయ్యిండు. దాన్ని ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఇలాగనే చేసుకుంటూ పోతే చివరికి ప్రజలకు మిగిలేదేం లేదు, శూన్యం ఉంటుంది. కాబట్టి వామపక్షాలతో పాటు ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని కదిలొచ్చి మోడీ ప్రభుత్వం దిగేదాకా, మోడీ మెడలు వంచేదాకా, మోడీ తన నిర్ణయాలను వెనక్కి తీసుకునేదాకా
పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి వామపక్షాల తరఫున పిలుపునిస్తున్నాము. కాబట్టి ప్రజలారా ఇకనైనా మోడీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దేవుడు సిపిఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి గారు మాట్లాడతారు. నీట్ పరీక్షలు రద్దు చేయాలని, బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఆపాలని రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగానే ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటికే బొగ్గు గనుల మీద కానీ నీటి మీద కానీ దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజనులు, అటు కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. దీన్ని రద్దు చేయాలని ఒక పక్కన ఉద్యమం కొనసాగుతుంటే దానికి అనుకూలంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే ఈ ప్రభుత్వం ఎవరి కొరకు పనిచేస్తున్నదో మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క పేపర్ 30 లక్షల నుంచి 40 లక్షల వరకు నీట్ పేపర్ అమ్ముకున్నారు అనేది అమ్మినవాడు చెప్తుంటే, కొన్నవాడు చెప్తుంటే వాళ్ళను అరెస్ట్ చేయాల్సింది పోయి, ఆ పరిష్కారం రద్దు చేయాల్సింది పోయి ఇవాళ యథావిధిగా నిర్వహిస్తామని చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదని కూడా స్పష్టం చేయదలుచుకున్నాం. అదేవిధంగా దేశంలో బొగ్గు గనులు బంగారు సింగరేణి ఉన్నది. బొగ్గు గనులన్నింటికి కూడా సింగరేణికి అప్లై చేయాలి, సింగరేణికి ఇచ్చినట్టుంటే మేమే నిర్వహిస్తామని వాళ్ళు చెప్తున్నా కూడా వాళ్ళని కాదని అంబానీ, అదానీ, అరవిందో లాంటి ప్రైవేట్ కంపెనీలకు ఒప్పజెప్తున్నారు. దీని మూలంగా కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతున్నది. 1500 కమ్మే బొగ్గు 15,000 కమ్మే పరిస్థితి ఉన్నది. ఇవాళ కోయగూడెం కానీ, ఆ తర్వాత మనుగూరు దగ్గరది కానీ, సత్తుపల్లిది కానీ ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళకు ఒప్పజెప్పిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికే సింగరేణిలో ఓపెన్ కాస్ట్ను రద్దు చేయాలి, వేలాది ఎకరాల భూమి నాశనం అవుతుందని అక్కడి కార్మికులు చెప్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ఉద్యమం మరింతగా తీవ్రం అవుతుంది. కొత్తగా బీజేపీ అధికారులకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు మొదలైనవి. వీటిని తొప్పికొట్టడానికి వామపక్షాల ఆధ్వర్యంలో మాత్రమే ఈ ఉద్యమాలు కొనసాగుతాయి. ఇప్పటికీ మేము చేస్తున్నట్టు కానీ కాంగ్రెస్ కూడా రద్దు చేయాలంటుంది కానీ రోడ్డు మీదకి రావట్లేదు. ధర్నాలు చేస్తూ ఉంటుంది కానీ రోడ్డు మీదకి రావట్లేదు. పార్లమెంట్ నడుస్తుంది, పార్లమెంట్ చర్చ పెట్టాలి. ఈ రెండింటిని కూడా రద్దు చేయాలని వామపక్షాల యొక్క ప్రధాన డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో నిరసిస్తున్నాం.